80 లక్షలతో బిల్డింగ్లు అద్దాల్లా కనబడుతున్నాయి ప్రతి పల్లెల్లో. అలాగే 20 లక్షలతో అక్కడ సీసీ రోడ్, గడప సీసీ రోడ్లు అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి. అలాగే మన తాలూకాంతకి ఈ చెరువులు 58 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకి మన సీఎం గారు వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చినాడు, చెరువుల ఇంటికి నీళ్ళు ఇస్తామని. దానికి 7.5 కోట్లతో ఆల్రెడీ అన్ని చెరువులకి నీళ్ళు ఎత్తికి డిపిఆర్ తయారు చేసినారు. అలాగే మీ అందరికీ తెలుసు, అన్ని చెరువులకి లెవెల్స్ ఇస్తా ఉన్నారు. తాలూకాలో ఉండే 58 చెరువులకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. మళ్ళా సీఎం గారు వచ్చినప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు తాలూకాంతకి శ్రీరామరెడ్డి తాగి నీళ్ళు ఇస్తే 38 గ్రామాలకి నీళ్ళు లేవంటే తక్షణమే 38 గ్రామాలకి 43 కోట్లు ఇచ్చి మీరు చూస్తున్నారు. 3 నెలల నుండి శరవేగంగా ప్రతి ఊరికి నీళ్ళు పోతున్నాయి. మళ్ళీ దాంతోపాటు తార్ రోడ్లు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యుల సహకారంతో తార్ రోడ్లు 47 తార్ రోడ్లు వేసినాం. ప్రతి గ్రామంలో ధైర్యంగా ప్రతి కార్యకర్త చెప్పుకోవచ్చు, కాలర్ ఎగరేసుకొని మాట్లాడచ్చు. ఎందుకంటే సంక్షేమాలు ప్రతి ఇంటికి పోయినాయి, ప్రతి తెలుగుదేశం జెండా కట్టినా కానీ ఇంట్లో సంక్షేమాలు పోయినాయి. దాంతోపాటు ప్రతి ఊర్లో ఈ రోడ్లన్నీ డెవలప్మెంట్లన్నీ చేసినాం. అలాగే హాస్పిటల్స్ మన టౌన్లో 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది. అంత పెద్ద హాస్పిటల్ చరిత్రలో మనం ఎప్పుడు చూడలే. హాస్పిటల్ ఒకటే కాదు, ప్రతి డాక్టర్ని అక్కడ ఇచ్చినారు. దాంతోపాటు కాలనీలో హౌసింగ్ టౌన్ చుట్టూ ఎక్కడ చూసినా గ్రామాలు తలపిస్తున్నాయి. హౌసింగ్ తాలూకా మన రాయలసీమ చుట్టూ సరౌండింగ్ అన్ని హౌసింగ్ అన్ని కట్టినారు. గ్రామాలు కనిపిస్తున్నాయి. ఇలా అభివృద్ధి చెప్పుకోకపోతే మన రాయలసీమ కాన్స్టిట్యున్సీ లో చాలా అభివృద్ధి జరిగింది. ఎక్కడ రోడ్లు బ్యాలెన్స్, 8 రోడ్లు ఉన్నాయి. అవి కూడా మన పిఆర్ఆర్ గ్రాంట్ అని మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ గారు కొత్తగా సాయం చేసిన టెండర్లు అయినా అవి వేస్తే మన తాలూకాలో ఎక్కడ రోడ్లు కానీ గ్యాప్ ఉండదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా నమస్కారం.